శ్రీమంతుడా యేసయ్యా నా ఆత్మకు అభిషేకమా నా అభినయ సంగీతమా శ్రీమంతుడా యేసయ్యా నా ఆత్మకు అభిషేకమా నా అభినయ సంగీతమా సిలువదారి నా బలిపీఠమా నీ రక్తపు కోట నాకు నివాసమా సిలువదారి నా బలిపీఠమా నీ రక్తపు కోట నాకు నివాసమా నన్ను నీవు పిలసిన పిలుపు రహస్యమా ఇది నీ త్యాగ సంకేతమా నన్ను నీవు పిలసిన పిలుపు రహస్యమా ఇది నీ త్యాగ సంకేతమా శ్రీమంతుడా యేసయ్యా నా ఆత్మకు అభిషేకమా నా అభినయ సంగీతమా మహిమగల పరిచర్య పొందినందున ఆధైర్యపడను కృప పొందినందున మహిమగల పరిచర్య పొందినందున ఆధైర్యపడను కృప పొందినందున మహిమతో నీవు దిగివచ్చు వేళ మార్పు నందేదా నీ పోలికగా మహిమతో నీవు దిగివచ్చు వేళ మార్పు నందేదా నీ పోలికగా శ్రీమంతుడా యేసయ్యా నా ఆత్మకు అభిషేకమా నా అభినయ సంగీతమా సియోను శిఖరము సింహాసనము వరపుత్రులకే వారసత్వము సియోను శిఖరము సింహాసనము వరపుత్రులకే వారసత్వము వాగ్దానములన్నీ నెరవేర్చుచుంటివా వాగ్దాన పూర్ణుడా నా యేసయ్యా వాగ్దానములన్నీ నెరవేర్చుచుంటివా వాగ్దాన పూర్ణుడా నా యేసయ్యా శ్రీమంతుడా
యేసయ్యా నా ఆత్మకు అభిషేకమా నా అభినయ సంగీతమా శ్రీమంతుడా యేసయ్యా నా ఆత్మకు అభిషేకమా నా అభినయ సంగీతమా. బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయములను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి. ఇక్కడ మనకు అవసరమైన మాట ఏంటంటే, ఆ నామము కొరకు అనగా యేసుక్రీస్తు నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు. చూడండి, దేవుని నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచినందుకు. చూడండి, అవమానం పొందటానికి కూడా పాత్రులు అవ్వాలి, అర్హులు అవ్వాలి. అవమానం అనుభవించడానికైనా, నిందలు అనుభవించడానికైనా, శ్రమ పడటానికైనా అది అందరికీ ఆ భాగ్యం దక్కదు, అందరికీ అవకాశం రాదు. దేవుని యొక్క చిత్తంలో, దేవుని కృపలో, దేవుని ప్రేమలో, దేవుని ఎవరైతే నిజంగా అతిగా ప్రేమిస్తున్నారో, ఎవరైతే దేవుని నిజంగా గణపరుస్తున్నారో, దేవుని కొరకు ఎవరైతే ప్రయాసపడాలనుకుంటున్నారో, దేవుని ప్రేమను లోతుగా ఎవరైతే గుర్తిరుగుతారో అలాంటి వారికి మాత్రమే అలాంటి అవకాశం దేవుడిస్తారు. శ్రమ పడటానికి, నిందలు అనుభవించడానికి, అవమానం అనుభవించడానికి, కష్టాలు అనుభవించడానికి వారికి మాత్రమే దేవుడు అవకాశం ఇస్తారు. ఆ ఛాన్స్ అందరికీ ఉండదు. ప్రభు కొరకు మరణించడానికి కానీ, శ్రమ పడటానికి కానీ, ఆయన భారాన్ని మోయటానికి కానీ అందరికీ దేవుడు అవకాశం ఇవ్వరు. అది కృప పొందిన వారికి మాత్రమే అనుగ్రహించబడేటువంటి గొప్ప భాగ్యం. చూడండి, వారు ఎంత సంతోషిస్తున్నారు. దేవా, ఈ ఈ ఈ కష్టం, ఈ దెబ్బలు పడటానికి, ఈ అవమానాలు భరించడానికి, ఈ శ్రమ అనుభవించడానికి మాకెంత గొప్ప భాగ్యం ఇచ్చారు ప్రభా, మాకెంత కృపనిచ్చారు, మాకెంత అర్హతనిచ్చారు, మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభు అని ప్రభుని స్తుతించారు. కానీ చాలామంది ఎలా బాధపడతారు, మాకే రావాలా, ఈ కష్టం మాకే రావాలా, ఈ నిందలు మాకే రావాలా, ఈ బాధలు మాకే రావాలా, అసలు దేవుడు మమ్మల్ని ఏమనుకుంటున్నాడు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అన్నట్టుగా దేవుణ్ణి చాలా నిందించే విధంగా మాట్లాడేవారు ఉంటారు. అది కాదు. మనం నేర్చుకోవలసిన సత్యం ఏంటంటే, దేవుని కొరకు నేను ఈ విధమైన పరిస్థితిని అనుభవించడానికి దేవుడు నాకు మాత్రమే కృపనిచ్చారు, అందుకు నేను ధన్యుడిని, ధన్యురాలని సంతోషించాలి, సనక్కూడదు. ఆయన కోసం జీవించడం అంటే, ఆయన కొరకు మన జీవితాన్ని మనం సమర్పించుకోవడం అంటే, ఎటువంటి నిందనైనా, ఎటువంటి అవమానమైనా భరిస్తూ, ఆ అవమానంలో దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తూ, ఆ మహిమ నుండి వచ్చేటువంటి సంతోషాన్ని అనుభవించడమే నిజముగా దేవుని యొక్క మార్గంలో నడవడం, ఆయనను అనుసరించి జీవించడం, ఆయన పోలికగా మనము బ్రతకడం. కనుక ప్రతి ఒక్కరు కూడా అన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మనకు లేనప్పటికీ కూడా శిష్యులు ఎంతగా దేవునిని స్తుతించి ఆయనను పొగిడి ఏ పరిస్థితులైనా క్రీస్తుని మేము ప్రకటిస్తామని ఏ విధంగా అయితే ధైర్యంతో ఆ దినాల్లో చెప్పి ఉన్నారు, మనము కూడా అదే మాటతో, అదే విశ్వాసపూరితమైనటువంటి మాటతో మనకు చెప్పగలగడానికి మనకు దేవుడు మన ప్రాంతంలో ఎంతో స్వేచ్ఛను దేవుడు మనకు అనుగ్రహించాడు. కనుక ప్రతి ఒక్కరూ కూడా హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ఒక మంచి తీర్మానం చేసుకొని దేవుని కూర్చి స్వార్థను ప్రకటించడానికి, దేవుని విషయం మేము ఎల్లప్పుడూ కూడా జాగ్రత్తగా చూసుకునేటో, ఎంత మాత్రము సమస్యలకు భయపడకుండా, అవమానాలకు భయపడకుండా వాటిని ఎదిరించి పోరాడగలిగినటువంటి శక్తి దేవుడు మనకు అనుగ్రహించలాగిన ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో భారము కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామా. స్తోత్రం, స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా ఇంతవరకు విన్న వాక్యమును బట్టి దేవుని సన్నిధిలో ఒక మంచి తీర్మానం చేసుకుందాం. ఎందరికో లేని ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించాడు. అనేక మంది సంఘంలో ఉన్నప్పటికీ కూడా కేవలము మనము మాత్రమే ఈ మాటలు వినడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నారంటే మనల్ని ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నారు. మనకి ఏదో ఒక అప్పగింతను, ఏదో ఒక బాధ్యతను దేవుడు మనకు అప్పగించాలని ఆయన ఆశపడుతున్నాడు. కనుక ప్రతి ఒక్కరు బాధ్యత ఏదో దేవుని యొక్క దృష్టిలో గ్రహించి దేవుని గూర్చినటువంటి భారము మనము కలిగి ఉండగలిగితే దేవుడు తప్పక మనల్ని కూడా అనేక స్థలాల్లో, అనేక ప్రాంతాల్లో దేవుడు కూడా మనల్ని వాడుకోవడానికి, మన ద్వారా ఒక వ్యక్తి అయినా, ఒక ఆత్మైన రక్షింపబడాలని ప్రభు ఆశిస్తున్నారు. కనుక ప్రతి ఒక్కరు కూడా అదే భారముతో
స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఘనమైన నామానికి లెక్కలేని స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీ అమూల్యమైన శ్రేష్టమైన సమయం కొరకు మీకు వందనాలు. ఇంతవరకు ప్రభా ప్రారంభం నుండి ఈ సమయం వరకు మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు చేత మమ్మల్ని మీరు నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాం. మేము ఎల్లప్పుడూ ప్రభా ప్రతిదినము ఈ విధంగా మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని, ఇటువంటి స్వేచ్ఛను, ఇటువంటి ప్రభా స్వాతంత్ర్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకే వందనాలు, స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇందును బట్టి మీకే మహిమ ఘనత కీర్తి ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపించుకోమని అడుగుతున్నాం. అనేక ప్రాంతాల్లో మిమ్మల్ని స్తుతించలేక, మిమ్మల్ని ఆరాధించలేక, అగాధమైనటువంటి స్థలములో, ఎవరు చూడలేనటువంటి స్థలములో అనేక మంది రహస్యంగా మిమ్మల్ని ఆరాధిస్తున్నారు ప్రభా. మాకైతే ప్రభా ఇటువంటి స్వేచ్ఛను అనుగ్రహించారు, కానీ అనేక మంది యొక్క స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకుంటున్నారు ప్రభా. అనేక మంది ఈ స్వేచ్ఛను నిర్లక్ష్యపడుచున్నారు ప్రభా. ఒక్కసారి మీ దయతో మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. ప్రతి ఒక్కరిలోనూ ప్రభా మీ అందైనటువంటి భయమును, భక్తిని ప్రతి ఒక్కరి పట్ల మీరు పుట్టించమని అడుగుతున్నాం ప్రభా. ఈ లోకంలో మేము శ్రేష్టమైనటువంటి జీవితాన్ని జీవించి, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రత్యేక శ్రమలన్నిటిని అనుభవించి, ఆ నిత్య రాజ్యంలో మీరు అనుగ్రహించేటువంటి యొక్క రక్షణ అనుభవాన్ని, ఆ యొక్క రక్షణ కిరీటమును ప్రభా మేము పొందుకునేటువంటి భాగ్యంలోగా ప్రభా మేము ఉండడానికి మీ కృపను దయచేయండి ప్రభా. మీకు వందనాలు, స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు ప్రభా దైవజన్ నిలబెట్టుకుని ప్రభా మీరు వాడుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీ యొక్క పరిశుద్ధాత్మ, నీ యొక్క సహాయం చేత ప్రభా మాకు తెలియపరిచిన ప్రభా అనేక విషయాలను బట్టి మీకు వందనాలు, స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. మేము కూడా అదే విధంగా ప్రభా ఎల్లప్పుడూ ప్రభా మిమ్మల్ని స్తుతించేవారిగా, మీ యొక్క నామాన్ని గణపరిస్తూ ప్రభా ప్రకటించేవారిగా ఎల్లప్పుడూ ప్రభా మేము ఉండడానికి మీ కృపను దయచేయండి. కేవలము ప్రభా మందిరానికి వచ్చి వెళ్ళిపోయేవారుగా కాకుండా ప్రభా, కేవలము ప్రభా ఈ లోక పరిస్థితులకు మేము ఎంత మాత్రం అలవాటు పడకుండా ప్రభా మీ నిత్య రాజ్యం కొరకైనటువంటి ప్రభా శ్రమ, పట్టుదల ప్రభా భారము మాలో మీరు పట్టించమని అడుగుచున్నాం ప్రభా. మీకు వందనాలు, స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. చలారిపోతున్న ప్రతి ఒక్క ఆత్మను మీరు వెలిగించమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభా ఆధ్యాత్మికంగా ప్రభా ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి ప్రభా. ఏసే ప్రభా మీరు వారు చేసుకున్నటువంటి తీర్మానంకి ప్రభా వారు కట్టుబడి జీవించేటువంటి ప్రభా ప్రకారం మీరు దయచేయండి. వారు ప్రభా పలికినటువంటి మాటలకు ప్రభా వారు నిలబడి ప్రభా జీవించగలిగినటువంటి హృదయం మీరు దయచేయండి. కేవలం నోటి ప్రార్థనగానో, నోటి మాటలుగానో ప్రభా మా జీవితాలు ఎంత మాత్రమే మిగిలిపోకూడదు ప్రభా. నీ వాక్యాన్ని అనుసరించగలిగినటువంటి జీవితము ప్రభా, మాటను ప్రభా నిలబడేటువంటి జీవితాన్ని ప్రభావ మాకు మీరు దయచేయండి ప్రభా. మా సాక్షాత్ జీవితాన్ని మేము ఎల్లప్పుడూ కాపాడుకునే వారిగా మేము ఉండడానికి మీ కృపను దయచేయండి ప్రభా. మా సాక్షాత్ జీవితం ద్వారా అనేక మంది ప్రభా నీ మార్గంలో ప్రభావ నడిపించడానికి మా కృపను దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఇంతవరకు ప్రభా మీ యొక్క కృప చేత ప్రభా మీరు నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటూ, అలాగే ప్రభా దీవెనకరంగా మహింకరంగా మీరు నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఎంతోమంది సమయాన్ని ప్రభా గడపలేక ప్రభా వ్యర్థం చేస్తున్నారు, కానీ ప్రభా వారందరికీ అటువంటి భాగ్యాన్ని మీరు దయచేయండి. ప్రతి ఒక్కరు ఆసక్తిని పుట్టింపచేయండి. ప్రతి ఒక్కరికి భారపూరితమైనటువంటి హృదయంతో వారిని మీరు నింపమని అడుగుచున్నాం ప్రభా. ఏసే ప్రభా మీ అందైనటువంటి భయమును, భక్తిని ప్రభా వారి పట్ల మీరు ప్రభా వారికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభా. పరిశుద్ధాత్మని యొక్క ప్రభా ప్రసన్నతను మేము అనుభవించేటట్టు మీ కృపను దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మీకు వందనాలు, స్తోత్రములు స్తుతులు. మా కుటుంబాలు ప్రభా, మా యొక్క ఆత్మ యొక్క జీవితాలు ప్రభా ఆశీర్వాదము పొందడానికి ప్రభా ఇంకను మరింతగా ప్రభా నీ యొక్క నామము చేత ప్రభా బలపరిచేవాడి వారి జీవితాలుగా ఉండడానికి మీ కృపను దయచేసి ప్రభా మీ నామానికి మాత్రమే మహిమ, ఘనత, కీర్తి ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపించుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.